దొండిగల్ల రాఘవేంద్ర గారి గురించి తెలుసుకున్నాం కదండి. అలాంటి ఎన్నో విశేషాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సహకారం ఎంతవరకు ఉంది? ఎందుకంటే మీరే చెప్పారు ఒక్కళ్ళే మీకు అని చెప్పారు. మీరు సింగిల్స్ అన్నయ్య ఉండి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ మీ జీవితాన్ని దీనికి అంకితం చేశారు కదా. ఇప్పుడు మీరే చెప్పారు ఎందుకంటే అమ్మా నాన్నలకి ఎంతైనా మా పిల్లోడు పెళ్లి చేసుకోవాలి, మంచిగా జీవితంలో మంచిగా ఉండాలని అనుకుంటారు కదా. ఏమంటారు వాళ్ళ? స్టార్టింగ్లో బాగా తిట్టేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా మనసు నుంచి ఏం బాధ రాకపోయేది, మంచి పని చేస్తున్నారని. కానీ మన చుట్టాలు ఉంటారు, మన సొసైటీలో మన శత్రువులు, మన ఎదుగుదల, మన కష్టాన్ని అంతా మనం తీసిపడేసే చుట్టాలే. బయట సొసైటీ, సమాజం బాగుంటే తల్లిదండ్రులు అందరూ కూడా బాగుంటారు. సమాజంలో ఏంటంటే మీ పిల్లలు ఆడ తిరుగుతున్నారు, ఇడే తిరుగుతున్నారు, ఏం పని చేయడా, జాబ్ తీసుకోవడం, ఫారెన్ కూడా. మన పక్కింటి ఆవిడ చూడు, లక్ష్మీ కొడుకు ఎట్లా బయటికి వెళ్ళి సంపాదిస్తున్నాడు, సీత వాళ్ళ అబ్బాయి చూడండి ఇట్లా మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నా కొడుకు ఇంత కష్టంగా చదివించాను, బయటకు పోకుండా ఎందుకు, ఇవన్నీ తిడుతుంటారు అప్పుడప్పుడు. అట్లా ఒక 3-4 ఏళ్ళు నడిచిందండి. తర్వాత నాకు 2 సిస్టర్స్. సో వాళ్ళు మా పేరెంట్స్ అంతా నన్ను అర్థం చేసుకొని వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక దగ్గర ఏంటంటే పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మీ అబ్బాయి రియల్ ఎస్టేట్ చేస్తాడు, తర్వాత ఆశ్రమం అని నడుపుతాడు, ఇవన్నీ సేఫ్టీ కాదు కదా, మా ఆడపిల్లకి రక్షణ ఏంటి, మీ ఇంటికి కోడలుగా పంపిస్తని కొన్ని క్వశ్చన్స్ వచ్చేది. అప్పుడు వాళ్ళు బాధపడేది. నేను చెప్పాను ఏం అక్కర్లేదు, ఒక్క కుటుంబం మాత్రమే నాకు ఉండకపోవచ్చు, కానీ నా వెనక కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నేను వ్యాపారం పెట్టి. ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్కి గవర్నమెంట్ 1,00,000 మందికి చేయగలుగుతుంది. కానీ నాలుగు ఒక 10 మందికి చేసే చాలు. ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ ఒక్కొక్క 10 మందికి చేశాను అనుకోండి, వాళ్ళు ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది కదా. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది 20 మంది 50 మంది వచ్చి మీరు ఒక యుద్ధంలో, అరే నిజమే కదా, ఎందుకు ప్రభుత్వాలు బిజినెస్ మ్యాన్స్కి ఎంఎస్ఎంఈ స్కీమ్ తీసుకొచ్చింది, అట్లా స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక స్కీమ్ తీసుకొస్తే స్వచ్ఛంద సంస్థలు కూడా బాగుంటాయి కదా. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కదా అని ఎంతమంది పిల్లలు కూడా జీవితాలు బాగుపడతాయి కానీ వాళ్ళు గుర్తించాలి. స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడైతే గుర్తిస్తారో మాది డిఆర్ గ్రూప్ అని ఒక సంస్థ అండి. దొండిగల్ల రాఘవేంద్ర అంటారు, డిఆర్ అంటే. సో నేను ఏం చేస్తుంటే దాతలు ఒక్కొక్కసారి ఉంటారు కాబట్టి నేను మొదటి నుంచి కూడా నా జీవితాన్ని ఫస్ట్ ఉద్యోగం నుంచి, జాబ్ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. నేను అమీర్పేటలో జాబ్ చేసేవాడిని. అప్పుడు నా జీతం 8-10 ఉండేది. దాదాపు 15,000 వచ్చిన తర్వాత నేను ఇంకెన్ని రోజులు ఈ ఉద్యోగం 16-17 పని చేస్తా అని చెప్పేసి 8 నుంచి మొదలుపెట్టినని రియల్ ఎస్టేట్లోకి వచ్చి వాళ్ళ లక్షలు సంపాదిస్తున్నాను. నాకు వచ్చిన సంపాదనలో నేను కొద్దిగా పిల్లలకి కాంట్రిబ్యూట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్ చేస్తాను, మేము వెంచర్స్ మార్కెటింగ్ చేస్తాము. తర్వాత నాకు మాది అర్బన్ మాంక్ అని మాకు బ్రాండ్ ఉంది. సో ఫుడ్ ఇండస్ట్రీ. చాలామంది అనుకుంటారు హోటల్స్ బిజినెస్ పెట్టి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు, సంపాదించవచ్చు కూడా. కానీ డబ్బు కంటే ఎక్కువ పుణ్యం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్నాడంటే బాగుంటేనే వెళ్తాడు. కడుపుడిన తిన్నాక అమ్మయ్య చాలా బాగుంది ఫుడ్ ఎంజాయ్ చేస్తామంట. అంటే ప్రతి మనిషి కష్టపడేది ఒక ఇల్లు, ఒక తిండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వీటిని కాపాడుకోవడానికి ప్రతి కుటుంబం పోరాడుతూ ఉంటుంది. కానీ నాణ్యమైన ఫుడ్ మనం ఇవ్వకపోతే వాళ్ళు అనారోగ్యానికి పాలై వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు. అంటే మనం పుణ్యం చేయకుండా పాపం చేస్తాం. అందుకే నేను మా హోటల్ ఇండస్ట్రీ, మా కాఫీ షాప్స్ ఇండస్ట్రీలో ఉన్న మిత్రులందరికీ నేను ఏం చెప్తానంటే, నాణ్యమైన ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు, మన వ్యాపారాలు బాగుంటాయి. మన వ్యాపారాలు బాగుంటే మన కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ తరాలు మారుతూనే ఉంటుంది. ఒక సంస్థ ఎస్టాబ్లిష్ అయిందంటే రాబోయే తరాలు మొత్తం పిల్లలు వాళ్ళ జనరేషన్ మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే నాణ్యమైన వ్యాపారం చేయాలని మన మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. సార్ మీరు అసలు అంటే చెప్తూ ఉంటే ఎన్నో చేస్తున్నారు, అంటే ఒక్కటి కాదు, అటువైపు బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఇటువైపు అనాథ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. అసలు
ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, మీకు మానసికంగా అంటే ప్రశాంతత ఎలా? మానసికంగా ప్రశాంతత నిజంగా చెప్పాలంటే ఉండదని, ఎప్పుడు మాకు మెంటల్ టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి ఈ వ్యాపారంలో. ఇక్కడ అటు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ టెన్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటేనేమో ఈ ప్రభుత్వం నుంచి హరాస్మెంట్స్ ఉంటాయి. ఎలా కానీ maintain చేస్తారు? దేవుడు ఆ పిల్లల్ని చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, పిల్లలు చూస్తాం, వాళ్ళొక స్మైల్ ఇస్తారు, అన్నయ్య సార్ మీరు చూడండి మనం వెళ్తే అన్నయ్య బాగున్నారా ఇట్లా అని. అది సగం మర్చిపోతాం, ఇక్కడ మన జీవితంలో సగం పడ్డ కష్టం మర్చిపోతాం. తర్వాత వ్యాపారంలో అనుకోండి, కొంతమంది ఎంప్లాయీస్ నా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు మా కంపెనీలో. సో వాళ్ళ ప్రేమను అవి చూస్తుంటే మన కంపెనీ అప్ అండ్ డౌన్స్, ప్రతి కంపెనీ బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. కరోనా తర్వాత చాలామంది జీవితాలు మార్చేసాయి బిజినెస్లో. నా కష్టకాలంలో కూడా నా కంపెనీ ఎంప్లాయీస్ నాకు తోడుకున్నారు. అరే మా సార్ కష్టంలో ఉన్నారు, మా సార్ని నిలబెట్టాలని. సో అందుకే నాకు ఎంత టెన్షన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ నేను నా ఎంప్లాయీస్ కోసం, నా సంస్థలో పిల్లల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 24 hours 24/7 నేను పనిచేస్తాను. ఇంకా ముందు కూడా ఏదైతే సంస్థలు స్థాపించాలనుకుంటున్నానో అవి కూడా నా నా స్థాయి శక్తిని నేను ప్రయత్నిస్తాను. నా తర్వాత నా దగ్గర చదువుకొని పిల్లలే దాన్ని నడిపిస్తారని ఆశిస్తూ నమ్మకంతో వెళ్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు అక్షయ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. అంటే మా మమ్మీ ఉన్నారు, కాకపోతే ఇద్దరు విడిపోయి ఉన్నారు. ఫాదర్ కొంచెం డ్రింకర్, అందుకని రావాల్సి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా అన్నయ్య చాలా బాగా చూసుకుంటున్నారు. అందరూ డోనర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్ల మేము ఇలా ఉన్నాం అక్క, అన్నలు. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను పోలీస్ అవుదామని అనుకుంటున్నాను. My name is Sarika. I am studying 5th class. My school name is Great Academic High. మా నాన్న లేరని మా మమ్మీ ఇక్కడ జాయిన్ చేసిపోయింది. మా అన్న మంచిగా చూసుకుంటాడు. మా అన్న పేరు రాఘవేంద్ర అన్న. సార్ మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, ఎవరికైనా ఒక పని చేస్తుంటే ఒక గుర్తింపు అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంటుంది. అలా మీకు గుర్తింపు లభించినటువంటి సందర్భాలు చెప్పండి. అంటే మీకు లభించిన అవార్డ్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, ఏదైనా. నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ డేట్ గుర్తులేదండి. అబ్దుల్ కలాం పేరు మీద నాకు అవార్డు వచ్చింది, యాక్ట్ అయిన కోఆర్డినేషన్. తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు చాలా వెళ్ళాను. నేను జనరల్గా మన పార్థసారథి గారు కూడా నాకు ఉగాది పురస్కారాలు అవార్డు ఇచ్చారు, ఐఏఎస్ గారు. ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. అంటే సడన్గా మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తు రావట్లేదు. కానీ నేను అవార్డ్స్ కోసం ఎప్పుడు పనిచేయలేదు. చాలామంది అవార్డ్స్ ఇస్తామని కూడా చెప్పారు, కానీ నేను ఎప్పుడు వాటికి పార్టిసిపేట్ చేయలేదు. నా లక్ష్యం ఒకటే, ఎప్పుడు బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, ఫౌండేషన్ని డెవలప్ చేయాలి, పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక ప్రభుత్వం నుంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. భగవంతుడు అనేటువంటి ఉంటాడు కాబట్టి న్యాయం ఏంటి, మనం ఎట్లా ఒకటండి, ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా మనం నిజాయితీగా న్యాయంగా మనం ధర్మంగా పాలిస్తే డెఫినెట్గా మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిని ఎంతోమంది నిందిస్తున్నారు, కానీ ఆయన నీతి నివేదనతో ఆయన గెలవకపోవచ్చు. అది ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అందరూ తిరుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు, కానీ ప్రతి వ్యక్తిలో ఒక గుర్తింపు ఉంటుందండి. డెఫినెట్గా అది బయటికి రావడానికి సమయం పడుతుంది. ఆ సమయం వేచి ఉండాలని నేను కోరుకుంటాను ప్రజలందరూ కూడా. నా పేరు అక్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు గ్రేట్ అకాడమిక్ హైట్స్. మా అమ్మ నాన్న చదువుకుతో సోమతి లేక నన్ను ఇక్కడ వేశారు. మా నాన్న ఇక్కడ చూసి అన్నయ్యని అడిగి, ఫౌండేషన్ అడిగి, రాఘవేంద్ర అన్నయ్య బాగా చూసుకుంటాడు, వార్డెన్స్ కూడా బాగా చూసుకుంటాడు. నా అంబిషన్ ఈజ్ డాక్టర్. ప్రజలందరికీ సేవ చేయాలి, అన్నయ్యలాగా హెల్ప్ చేయాలి. అందరికీ నమస్కారం. నా పేరు యోగిత. నేను 10వ తరగతి చదువుతున్నా. నా పాఠశాల పేరు హరిహర గ్రామర్ హై స్కూల్. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు. ఇక్కడ మా రాఘవేంద్ర అన్నయ్య గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ వాటర్నర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. ఇంకా నేను ఇక్కడికి వచ్చి 4 years. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చా. మా మమ్మీ డాడీ వాళ్ళు మమ్మల్ని చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దాని కారణంగా వాళ్ళు మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. మాది వరంగల్ డిస్టిక్.
ఏం చెప్పాలనుకుంటున్నారు? మన మిత్రులందరికీ, స్నేహితులందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈ మీడియా ద్వారా, దయచేసి మీరు ఎవరిని కించపరచకండి. వీలైతే కుదిరితే సాయం చేయండి. మీ ఇంటికి ఎవరైనా ఆడపిల్ల కానీ ఎవరైనా కానీ మీకు సాయం చేయడానికి వస్తే వాళ్ళని సాయం చేయండి. ఉద్యోగం గురించి వస్తే ఉద్యోగం ఇప్పించండి. చదువు గురించి వస్తే చదువు ఇప్పించండి. మనం ఎంతో సంపాదిస్తాం, ఎన్నో లగ్జరీ లైఫ్, పబ్స్కి వెళ్తాము, హోటల్స్కి వెళ్తాము, టూర్స్కి వెళ్తాము, పిక్నిక్స్కి వెళ్తాము, ఎంతో ఖర్చు పెడతాం, లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. దాంట్లో ఒక 10% మీరు ఖర్చు పెట్టే దాంట్లో మీరు సంపాదించిన ఒక 10% మాత్రమే. నేను 20, 50, 80 అది ఏం చెప్పలేదు. ఒక్క 10% మీరు సంపాదించిన దాంట్లో ఒక 10% కనుక మనం తీసి పక్కన పెట్టుంటే ఎంతోమంది మీరు హెల్ప్ చేసినా ఒకటి మీరు ఎమ్మడో థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళకి ఇంకో 10 మందికి హెల్ప్ చేయమని చెప్పాలి. అట్లాంటి సమాజం కనుక మనం నిర్మించగలిగితే కనుక చాలా బాగుంటుంది. మనకి చిరంజీవి గారు కూడా చెప్పారు ఒక మూవీలో, కానీ అందరూ దాన్ని సినిమాలాగానే తీసుకున్నారు. కానీ వాస్తవానికి చిరంజీవి గారు చెప్పినట్టు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి, ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కనుక సహాయం వెళ్తే వాళ్ళు అట్లా చేసుకుని వెళ్ళాలనుకోండి, అప్పుడు సొసైటీ బాగుంటుంది అని నా కోరిక. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని, ప్రతి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని నేను ఈ సమాజాన్ని కోరుతున్నాను. ఎవరిని కూడా కించపరచొద్దు. మన సొసైటీలో పక్క వాళ్ళ మీద పెట్టే దృష్టి మనమే పెడితే చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం లక్ష్యం నెరవేరాలి, మనం ఏంటి, మనం ఇంకా ఎన్ని మంచి పనులు చేయాలి, మన సంపాదనకి ఏం మంచి పని చేయాలని ఆలోచించారు. ఎంతసేపు పక్క వాళ్ళ విషయాలు పట్టించుకుంటారు, పక్క వాళ్ళ కుటుంబాలను కించపరుస్తుంటారు. ఒక ఆడపిల్ల అంటే నా దిశ స్టేట్లో కొంతమంది సింగిల్ ఉమెన్స్ ఉంటారు. ఎంతసేపు ఒక సింగిల్ ఉమెన్ అంటే చిన్న చూపు వస్తుంది సమాజం. నేను చెప్తాను, అదే మీ ఇంటి ఆడపిల్ల సింగిల్ ఉమెన్ అయితే మీరు ఎట్లా ఉంటారని వాళ్ళు ఆలోచించాలి. సో కాబట్టి ఆడపిల్లల్ని కించపరచకండి, వీళ్ళైతే వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళు ఏదైనా సమస్యలను పోరాడితే ఆ పోరాడడానికి మీరు ఉద్యమంగా మీరు వెళ్ళండి, కానీ అనవసరంగా సొసైటీని మాత్రం స్పాయిల్ చేయదని నేను ఈ సమాజాన్ని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ ఇస్ గ్రేట్ అకాడమిక్ హై స్కూల్. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. మా మమ్మీ డాడీ ఇడిపోయారు. ఒక ఆంటీ వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. మా మమ్మీ ఒకటి చదివించలేక మమ్మల్ని హాస్టల్ వేసి ఇక్కడ అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. వార్డెన్స్ ఆంటీ వాళ్ళు ఇట మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది. పెద్ద అయినాక నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. అట్లనే మా అన్నయ్య తీరు అందరికీ ప్రతి ఒక్క హాస్టల్కి హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను 6వ తరగతి చదువుతున్నా. మై స్కూల్ నేమ్ ఇస్ గ్రేట్ అకాడమిక్ హైట్స్. మై అంబిషన్ ఇస్ కలెక్టర్. మా మమ్మీ వాళ్ళు చదివించలేక నేను ఇక్కడికి వచ్చాను. అన్నయ్య మంచిగా చూసుకుంటారు, ఆంటీ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఇంకొకటి మీ దగ్గర ఇప్పుడు ఒక 25 members వరకు ఉన్నారు ఆడపిల్లలు. అంటే ఒక చదువు మాత్రమే కాదు, వాళ్ళని అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాలు మీరు చెప్తూ ఉంటారు. అవునండి, మన దగ్గర చదువుతున్న పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉంటుంది. వాళ్ళందరికీ రెగ్యులర్ మంచి విషయాలు చెప్తుంటాను. వాళ్ళకి నా కష్టాలు ఏంటి చెప్తుంటాను, నేను ఎట్లా చూసుకుంటాను. వాళ్ళన్నీ నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేయరు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను ఒక అన్నయ్యలాగా ఉంటాను కాబట్టి వాళ్ళ సమస్యలని నా దగ్గర తీసుకెళ్తాను. వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తాను, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత వాళ్ళకి ట్యూషన్స్. ప్రైవేట్ స్కూల్స్ చాలామంది ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తారు. నేను ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తాను. అందరు ప్రైవేట్ స్కూల్సే, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్సే. దానికి నేను మా దాతలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్కి నాకు ఎంకరేజ్ చేసినందుకు నా దాతలందరికీ, నా వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్, చాలా మందిని, అంటే మీలా సేవా కార్యక్రమం చేసే వాళ్ళని. చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుతూ ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది. మీ దగ్గర ఇంతమంది పిల్లలు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? మేము 2005లో దీన్ని స్టార్ట్ చేసామండి. 2005-07లో 2010లో రిజిస్ట్రేషన్ చేశాము. ఇంకా నేను ఇంటర్మీడియట్, నాది స్కూలింగ్ 2004లో నేను 10th కంప్లీట్ చేశాను. 2004-06 అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది. ఇంకా డిగ్రీ 2007 డిగ్రీ 2007 నుంచి 9 వరకు మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని 2010లో పాస్ అవుట్ అయిపోయాం. సార్, మీరు అంటే మీకు ఒంట్లో బాగాలేక మీరు మొత్తం కూడా అంటే హాస్పిటలైజ్ అయినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అంటే ఇంత పెద్ద ఒక ఆర్గనైజేషన్ 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నారు, మనకంటూ ఆరోగ్యం బాగాలేకుంటే ఈ సంస్థ ఎలా నడుస్తుంది, ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆలోచన వస్తుంది కదా. అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు సార్? నేను అనుకోకుండా ఒక చిన్న పార్టీకి వెళ్ళొచ్చానండి.
ఫ్రెండ్స్ చిన్న గెట్ టుగెదర్ వెళ్ళొచ్చాను. మంచి పార్టీ అయింది, వచ్చి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెగ్ మూమెంట్ సరిగా లేకుండే. నాకు ఒకటిసారిగా భయం వేసి మా డ్రైవర్కి ఫోన్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఐసీయూలో ఇమీడియట్గా షిఫ్ట్ చేశారు. ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటి అంత హడావుడి చేస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. ఎంఆర్ఐకి పంపించారు, అన్నీ చేసి సార్ మీకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అని చెప్పారు. మీరు మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడుతున్నాము కొన్ని రోజులు, మీరు ఐసీయూలో ఉండాలంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. నన్ను ఐసీయూలో పడుకోబెట్టుకుని ఏడుపు వచ్చేసింది ఒకటిసారి. నా పేరెంట్స్, మా సిస్టర్స్, నా ఫ్రెండ్స్, నా మిత్రులు, నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా వచ్చారు నేను రూమ్కి షిఫ్ట్ అయ్యాక. కానీ ఐసీయూలో ఉన్నప్పుడు చాలా భయం వేసింది. అంటే నాకు వ్యాపారంలో ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్కి ఎంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, తర్వాత నాకు ఎంతోమంది పిల్లలు ఆధారపడి ఉన్నారు, నా కుటుంబం ఆధారపడి ఉంది, మా సిస్టర్, మా కోడళ్ళు అందరూ. ఒక్కసారి నా కుటుంబం మొత్తం ఈ పిల్లలంతా నా మైండ్ వచ్చి నాకు చీకటి అయిపోయిందంట మైండ్. ఏం చేశాను, అందరినీ పిలిచి మా సిస్టర్స్కి, మా మదర్కి చెప్పాను, ఏదైనా అందరినీ జాగ్రత్త చూసుకొని నేను తిరిగి వస్తేనేమో ఖచ్చితంగా నేను మళ్ళీ రికవర్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మళ్ళీ బయట తిరుగుతాను. ఇన్ కేసు నాకేమైనా జరగడం జరిగి నేను ఇక్కడే డెత్ అయిపోతే ఐసీలో, దయచేసి నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ, ఆ సంస్థని, వీళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి నేను నా కుటుంబాన్ని కోరుకున్నాను. కానీ దేవుడి దేవల్ల ఆ పిల్లల బ్లెస్సింగ్స్, అందరి ఆశీర్వాదం తెలియదు, ఎంతమందికి చదువు చెప్పించి అన్నం పెట్టాం కాబట్టి ఆ పుణ్యమే నన్ను ఇవాళ బ్రతికించి ఇవాళ మీ ముందు నన్ను నిలిచిపెట్టింది. ఇంకా కూడా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. తప్పకుండా 100% ఎదుర్కోబోతున్నారు. తప్పకుండా నాలో ఊపిరినంత వరకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్చండి. అవసరమైతే ఈ పిల్లల కోసం జైలుకి పోవడానికైనా రెడీ. ఏదైనా మనకి అనుకోని కారణాలు జరిగితే ఈ ప్రభుత్వం మన సంస్థ ద్వారా ఇబ్బందులు పెడతారు. కానీ ఏదైనా మన మీద ఎన్ని కేసులు వేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా ప్రభుత్వంతో నేను పోరాడతాను. తెలంగాణలో ఉన్న ఎన్జిఓస్ అందరికీ నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఏదైతే నమ్మకంతో నా మీద బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను నెరవేరుస్తాను. మీ అందరికీ నేను అండగా ఉంటాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ సమస్య నా దృష్టికి తీసుకురండి. నేను మీ అందరూ ఇంకా నేను మీకోసం కాదు, మీ దగ్గర ఉన్న పిల్లల కోసం మీకు తోడుగా వస్తానని నేను మీడియా ద్వారా చెప్తున్నాను. మీ లక్ష్యం చాలా పెద్దది. తప్పకుండా. వరకు ఉన్నటువంటి లక్ష్యం ఒకటి, ఇక ముందు మీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మరొకటి అని చెప్పుకోవచ్చు. మీ లక్ష్యం నెరవేరాలని, ఇంకా కూడా ఆడపిల్లలు ఇంకా ఎక్కువ చదువుకోవాలని, మీ ద్వారా మంచిగా చదువుకోవాలని నేను కూడా ఆశిస్తున్నామండి. దివ్యవాణి టీవీ ద్వారా మేము కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నాము. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. ఈ దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈ దివ్యవాణి టీవీని ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి సంస్థల ఒక కష్టాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఏర్పడిన టీవీ కాబట్టి మీరు ఇంకా వీటిని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఎన్ని ఛానల్స్ వచ్చినా వాటిని మీరు ఆదరిస్తే ఇంకెంతమంది కష్టాలు, సుఖాలన్నీ కూడా బయట వెలుగులోకి రావడానికి ఉంటుంది. దయచేసి మీరు అందరూ ఈ టీవీకి సహకరించినందుకు, మాలాంటి సంస్థలకు సహకరించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. మీరు యాంకరింగ్ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దొండిగల రాఘవేంద్ర గారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదండి. వీళ్ళు కూడా చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది. ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడ సాయం చేయాలి అనేటటువంటిది తెలియదు. మీకు కూడా సాయం చేయాలి అనిపిస్తే వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ కి రండి, ఇక్కడ సాయం అందించండి. ఇది వాటి గుడ్ సమర్థన్ కార్యక్రమం. మరొక మంచి సమర్యంతో గుడ్ సమర్థన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.